నిర్మాణం పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో ఏళ్లు గడుస్తున్నా బాధితులకు న్యాయం జరగడం లేదు. తమకు పరిహారం ఇవ్వలేదని కొండపోచమ్మ సాగర్ మామిడ్యాల భూబాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు పరిహారం కావాలని కోర్టుకు వెళ్లడంతో గత పాలకులు అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పరివాహక నివాసితుల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్ నేతలు తమను పోలీసుల పహారాలో బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితుల వెతలు ఇంకా తీరడం లేదు. దాదాపుగా 6 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా భూ నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం అందకపోగా వారి జీవితం దుర్భరంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మామిడ్యాల గ్రామానికి చెందిన భూ నిర్వాసితుల R&R కాలనీలో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఈ బాధితులు చేసిన తప్పంతా ఒకటే, కేవలం తమకు న్యాయం జరగాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళడమే చేసిన పాపంగా గత ప్రభుత్వం భావించింది. సో అందువల్లనే ఇక్కడ దాదాపుగా మనం చూస్తున్నాము, కనీసం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడం, రేకులతో కూడిన ఇళ్లలోకి మాత్రమే వీళ్ళని పంపించేసి కొండపోచమ్మ సాగర్ నిర్మాణాన్ని అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము, ఒక్కొక్క చిన్న చిన్న ఇళ్లను మాత్రమే వీళ్ళకి కేటాయించి బలవంతంగా అర్ధరాత్రులు వీళ్ళకు DCMలు ఏర్పాటు చేసి ఇక్కడ పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాము, ఇక్కడ గోడలు కూడా పగుళ్ళు తేలి అసలు ఉండడానికి ఏమాత్రం వీల్లేని పరిస్థితుల్లో వీళ్ళని ఇక్కడ పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా కొంచెం వర్షం గడ్డ మొత్తం నీళ్లు కారడము, అదేవిధంగా రోడ్లన్నీ బురదమయంగా మారే పరిస్థితి ఈ కాలంలో ఉంది. ఇక్కడ మొత్తం కూడా SCలే మాత్రమే నివసించే ఈ కాలంలో ఎక్కడ కూడా ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించని ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఆ కొండపోచమ్మ సాగర్లో భూమిని కోల్పోయిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఆ పరిహారం పూర్తిగా చెల్లించిందని చెప్పారు, మీరు మాత్రం రాలేదంటున్నారు, ఏమైంది అసలు? సారు మేము పరిహారం సరిపోదాన్ని కోర్టు కేసుకు వెళ్ళినాం. కోర్టులో కేసు వేసినాం. జాగాలు ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఒక్కరు కూడా నష్టపరిహారం జరగలేదని అన్ని మాజీ కలెక్టర్ ఉండే వెంకరామరెడ్డి తెచ్చి మొత్తం రేకులలో వేసేసింది. రాత్రి 10,000-15,000 మందిని పెట్టింది పోలీసులు. తెచ్చిండు వేసిండు. తెచ్చేసిరు అంటే ఇటు వెంకల మరసోడు లేదు. ఇక ఎవరు వచ్చి మాట్లాడినా కేర్ చేయలేదు, ఏం చేయలేదు. వెంకరామరెడ్డి దగ్గరికి ఇలా వచ్చినాక కూడా మా 4-5 సార్లు పోయినాం. మా పరిహారం మాకు రాలి ఇంత చేయాలని చూపించి సార్ ఏం చెప్పిండు అప్పుడున్న కలెక్టర్? మీకు ఏం సమాధానం చెప్పారు? ఏం చెప్పలేదు, మీకు అట్నే అవుతుంది, మీకు తర్వాత ఏమైనా చూపిస్తారు అంతే, ఇప్పుడు ఏం లేదని చెప్పిండు ఆయన. సో కొండపోచమ్మ సాగర్ నిర్మాణం కూడా పూర్తి అయిపోయి చాలా సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికి కూడా మీరు ఈ ఇళ్లలోనే ఉంటున్నారు, మీకు ఎట్లాంటి పరిహారం కూడా అందని పరిస్థితి కనిపిస్తుంది. సో ఏమంటున్నారు అసలు? ఏమంటలేడు. ఎంఆర్ఆర్ ఏం చేస్తున్నా అంటే హరీష్ రావు మాటలు, TRS మాటలు ఏంటే ఇప్పటి వరకు కూడా ఆయన పోతే మాకు సంధించలేదు. ఇక్కడ మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో మీకు ఎంతవరకు న్యాయం జరిగింది? మాకు ఇప్పటి వరకు ఒక 5 ఏళ్ళ అవుతుంది. 5 ఏళ్ళ అర్థం అవుతుంది. మమ్మల్ని ఒక 12 గంటల రాత్రి తెచ్చి ఒక 1000 పోలీసు వాళ్ళని పెట్టి ఇంత అర్ధంగా మన ఎవరు వెంకటరామరెడ్డి ఇంత అన్యాయం చేసిండు. నీకు ఇది ఇస్తా అది ఇస్తా అని అడికెళ్ళి జాగదోలిండు, డబుల్ బెడ్రూమ్ తోలుతాను తోలిండు. ఆ 12 గంటల రాత్రి అక్కడ మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి రేఖలలో తెచ్చి తల ముంచేసిండు. అదే రాత్రి వచ్చి మేము అంటే పొద్దున మా భార్య మబ్బులో లేచి పడితే బాత్రూంలో పోయి కాలు ఇరిగినాయి, 2 కాలు ఇరిగిపోయినాయి. అప్పటి కూడా ఏం పట్టించుకోలే వాయించితే. మళ్ళీ ఇప్పటి వరకు కూడా మేము ఎప్పుడు పోయినా కానీ మీ పని అట్లే చేస్తాము, సీఎం దగ్గర పోదాం సార్ అంటే కూడా నేనే సీఎంను అని చెప్పుకుండు. ఈ కష్టాలు తెల్లారాయి మాకు. అగో పిల్లలు పెళ్ళిళ్ళకి ఉన్నారు, అద్దం కూడా రాత్రి 1 గంటకి వారేసిపోయిర్రు. గొడగొడ ఏడ్చుకుంటా తినబోతే అన్నం లేదు, పిల్లలకు పాలు లేవు, ఏడ్చుకుంటా. ఒక్క మనిషి కూడా చూసిన మానవులు లేడు ఇక్కడ మమ్మలను. ఇంకేం చేస్తారు మమ్మలను, ఎట్లా చేస్తారు చెప్పుర్రి. 6 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఇంత న్యాయం ఉందా మాకు? ఏం న్యాయం లేదు. అయితే మేము 2013 చట్ట ప్రకారం 33 మంది రైతులము కేసు వేసినాం అయితే అప్పుడు వెంకటరామరెడ్డి కేసుకు పోతారని మా 33 కుటుంబాలను ఏం చేసినంటే 1 గంట రాత్రి తీసుకొచ్చి అన్యాయం పడేసిండు. ఇప్పటి వరకు మన గత ప్రభుత్వం ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. అదే హరీష్ రావు అయితే ఒక 10 సార్లు అయినా మేము హరీష్ రావు దగ్గరికి, మా బాధకి ఇట్లా ఇల్లాన్ని ఇస్తాడేమో, ప్యాకేజ్ ఇస్తాడేమని పట్టించుకోలేదు. ఇప్పుడు హరీష్ రావు అక్కడ ఎదురు కొడుతుంది కానీ ఒకసారి ఇప్పటికైనా వచ్చి చూసిపోమని అంతే. మేము తెచ్చుకుంటాం ఎట్లన్నా కానీ, మీరేమన్నా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అది అని పార్టీ ఫీలింగ్ తీసుకొచ్చినప్పుడు. సో మనం చూస్తున్నాం, మొత్తానికైతే ఈ బాధితులు కేవలం తాము న్యాయం కావాలని కోర్టుకు పోవడమే వారు చేసిన పాపంగా మారింది. గత పాలకులు వారి మాటలు వినలేదన్న కక్షతోటి వీళ్ళను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ABN ఆంధ్రజ్యోతి.